భగవద్గీతలో 12వ అధ్యాయంలో చెప్పాడు భక్తుడు అంటే ఎవరు, చాలా లక్షణాలు చెప్పి అందులో ఏం చెప్పాడంటే, ఎవడి వలనైతే లోకములో ఎవరికి కూడా ఉద్వేగం కలగకుండా ఉంటుందో, యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్వేతి, అంటే వాడి ప్రెజెన్స్, వాడు ఉన్నటువంటి చోట వాడి వలన ఎవరికి ఏ రకమైనటువంటి ఉద్వేగము కలగకుండా ఉండాలి, ఫస్ట్ పాయింట్. రెండోది, వాడు ఎవరి వలన ఉద్వేగం పొందనటువంటి వాడై ఉండాలి. ఈ రెండు ఎవరికున్నాయో వాడు భక్తుడు అన్నాడు. నేను ఉన్నాయో చూసుకుని భక్తుడు అవునో నీకే తెలుస్తుంది అన్నాడు. అంతేగాని నేను మహాభక్తుడిని, నువ్వు మహాభక్తుడు అయితే నువ్వు ఎందుకు చెప్పడం నేను మహాభక్తుడని? చిన్న కామన్ సెన్స్ పాయింట్. అందుకని ఇది ఉన్నాయో లేవో చూసుకో నాన్న అని కొంచెం చెప్పాడు భగవద్గీత 12వ అధ్యాయంలో. యో నహృష్యతి నద్వేష్టి ఇవన్నీ చెప్పాడు. మనం ఏంటి చక్కగా బట్టి శ్లోకాలు చదివేస్తాం, కానీ వాడు చెప్పింది ఏమిటి, మన అందులో ఏమైనా ఉన్నాయా లేవా ఎప్పుడు చూసుకోం.